బ్రేకింగ్ న్యూస్ కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో దారుణం జరిగింది. రైలు కింద పడి ఒక ప్రేమ జంట బలవన్ మరణానికి పాల్పడింది. ఇద్దరు ఇన్స్టాగ్రామ్లో ప్రేమించుకున్నారు. ఇన్స్టాగ్రామ్లో వాళ్ళిద్దరి మధ్య ప్రేమ పుట్టింది. ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ పెద్దలు వాళ్ళ పెళ్లికి ఒప్పుకోరేమోననే అనుమానంతో, ఒప్పుకోరేమోననే భయంతో ఆ ఇద్దరు రైలు కింద పడి బలవన్ మరణానికి పాల్పడ్డారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ ఇద్దరు యువతీ యువకులే ఆ రైల్వే స్టేషన్లో బలవన్ మరణానికి పాల్పడిన యువతీ యువకులు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో చోటు చేసుకుంది. రాహుల్, శ్వేత ఇద్దరు ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పడింది. ఇద్దరికి ఇన్స్టాగ్రామ్లో ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అయితే పెళ్లికి పెద్దలు ఒప్పుకోరేమోననే భయంతో ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ ఇద్దరు ఆ రైల్వే ట్రాక్ పై పడి బలవన్ మరణానికి పాల్పడ్డారు. బిజుగిరి షరీఫ్ పాపయ్యపల్లి మధ్య రైల్వే ట్రాక్ పై ఇద్దరి దేహాలు కనిపించాయి. ప్రేమకు పెద్దలు ఒప్పుకోరేమోననే భయంతోనే ఈ ప్రేమికులిద్దరూ బలవన్ మరణానికి పాల్పడ్డారు. యువకుడిది రాచపల్లి గ్రామానికి చెందినవాడు. ఆ యువకుని స్వగ్రామం రాచపల్లి. యువతి నిర్మల్ జిల్లా ఎర్వచింతకు చెందినది శ్వేత. శ్వేత కరీంనగర్లో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. ఇంకా చదువుకుంటోంది. డిగ్రీ ఫస్ట్ ఇయరే. చదువుకోవాల్సిన వయసులో ఆమె ప్రేమకు ఆకర్షితురాలైంది. నిజానికి ఇటీవలి కాలంలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు యువతీ యువకుల మధ్య ఆకర్షణకు ఎక్కువ కారణమవుతున్నాయి. చదువుపై దృష్టి కేంద్రీకరించి, భవిష్యత్తుపై దృష్టి కేంద్రీకరించి, భవిష్యత్తులో బాగా సెటిల్ అయిన తర్వాత ప్రేమ గురించి, పెళ్ళిళ్ళ గురించి ఆలోచించాల్సిన విద్యార్థులు ఇటీవలి కాలంలో ఎక్కువగా సోషల్ మీడియాలో ఆకర్షణకు గురై ప్రేమ పేరుతో ఇద్దరు దగ్గరవుతూ ఉన్నారు. ఇక్కడ కూడా అదే జరిగింది. కరీంనగర్ జిల్లాలో రాహుల్, శ్వేత ఇద్దరు కూడా ఇన్స్టాగ్రామ్లో ఒకరికొకరు పరిచయం ఏర్పడింది. ఇన్స్టాగ్రామ్లో రోజు మాట్లాడుకుంటూ ఉండేవారు. పిల్లలు సోషల్ మీడియాలో ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు అనే విషయాన్ని పెద్దలు గమనించడం లేదు. వాళ్ళు ఎక్కువగా పుస్తకాల సమయాన్ని కేటాయిస్తున్నారా లేదా సోషల్ మీడియాలో ప్రేమలపై ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారనే విషయాన్ని పెద్దలు గమనించడం లేదు. నిజానికి ఆ వయసులో ఉన్న యువకులు ఆకర్షణకు గురవుతూ ఉంటారు. కానీ పెద్దలు మాత్రం అలా ఆకర్షణకు గురైనప్పుడు సహజంగానే వాళ్ళ ప్రేమను అంగీకరించే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఇక్కడ శ్వేత డిగ్రీ చదువుతుంది. డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. మొన్నే ఇంటర్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడే డిగ్రీలోకి వచ్చింది శ్వేత. ఇలాంటి వయసులో ప్రేమ, పెళ్ళి అంటే సహజంగానే ఎవరు కూడా ఒప్పుకోరు. కానీ ఇద్దరు ఇంట్లో చెప్పలేదు. బహుశా ఇంట్లో చెప్పుంటే భవిష్యత్తులో సెటిల్ అయిన తర్వాత ఒప్పుకుంటాంలే, ప్రస్తుతానికి మీరు మీ భవిష్యత్ పైన, చదువుకోవడం పైన కాన్సన్ట్రేషన్ చేయండి అని బహుశా చెప్పు ఉండేవారేమో. కానీ ఇద్దరు ఒప్పుకోరు అనే భయంతో రైలు పట్టాలపై పడి ఇద్దరు ప్రాణత్యాగానికి పాల్పడ్డారు. ఇద్దరి మధ్య ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పడింది. కొంతకాలంగా ఇద్దరు ప్రేమించుకుంటూ ఉన్నారు. పెళ్లికి ఇరు కుటుంబాలు ఒప్పుకోరేమోననే భయంతో, అనుమానంతో బలవన్ మరణానికి పాల్పడడంతో ఇప్పుడు ఇరు కుటుంబాలు కూడా విషాదంలో మునిగిపోయారు. మా ప్రతినిధి చంద్రశేఖర్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. అండ్ మీరు కూడా ఏమనుకుంటున్నారు? ఇలాంటి ప్రేమలు, ఇలాంటి బలవన్ మరణాల గురించి మీరు ఏమనుకుంటున్నారు? మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మా ప్రతినిధి చంద్రశేఖర్ ఉన్నారు. చంద్రశేఖర్, ఇద్దరు ఇంట్లో ఒప్పుకోరేమోననే భయంతోనే వీళ్ళు బలవన్ మరణానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. ఘటన తర్వాత వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటి? ఎస్ రాహుల్, చాలా దయనీయమైనటువంటి పరిస్థితి ఈ మధ్య కాలంలో చోటు చేసుకుంటుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వారం రోజుల వ్యవధిలో 2 ప్రేమ జంటలు, 4 మృతి చెందినటువంటి ఘటన విషాదాన్ని నింపింది. మొన్నటికి మొన్న చొప్పదండిలో అలేఖ్య, అరుణ్ అనేటువంటి భావమర్దలు వాళ్ళిద్దరు మా ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించలేరనే ఉద్దేశంతో ఒకే ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన మర్చిపోకముందే తాజాగా కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం బిజిగిరి ప్రాంతానికి చెందినటువంటి ఆ రైల్వే ట్రాక్ మీద రాహుల్, శ్వేతలు మృతదేహాలు కనబడ్డాయి. దీనికి ప్రధానమైనటువంటి కారణం గత కొంతకాలం నుంచి ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఒక ఈవెంట్ లో వారు పరిచయం అయింది. ఆ పరిచయం కాస్త ఫోన్ నెంబర్లు ఎక్స్చేంజ్ చేసుకున్న తర్వాత ప్రేమగా మారింది. శ్వేత 20 సంవత్సరాలు, రాహుల్ 18 సంవత్సరాలు. రాహుల్ ఒక ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ జీవనాన్ని వెల్లదీస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇద్దరి ప్రేమ వ్యవహారము పేరెంట్స్ కి తెలియదు, తమ ప్రేమకి అంగీకరించరు, పెళ్లి వరకు రాదు అనేటువంటి ఆవేదన, ఆందోళనతోనే ఈ ఘాతకానికి పాల్పడ్డారు. ఇది ఇరు కుటుంబాల్లో కూడా విషాదాన్ని నింపింది. దీంతో పోలీసులు గుర్తు తెలియని మృతదేహాలుగా ముందుగా వారు కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం వారి ఆ పరిసర ప్రాంతాలు, వారి దగ్గర లభించినటువంటి ID కార్డ్స్ ఆధారంగా
వారి యొక్క ఆచూకీ లభ్యమైంది. రాహుల్ మొత్తానికి ఇరు వర్గాలకు సంబంధించినటువంటి కుటుంబాలు అత్యంత దయనీయ పరిస్థితిలో ఉన్నాయి. విషన్న వదనంతో అంటే వీళ్ళిద్దరు ఇంట్లో తెలియజేశారా లేదంటే అనుమానంతోనే ఒకవేళ చెప్పిన ఇంట్లో ఒప్పుకోరు అనే భయంతోనే ఈ దారుణానికి పాల్పడ్డారా? ఇంకా చెప్పడం వరకు కూడా రాలేదు. ఖచ్చితంగా వాళ్ళిద్దరు కూడా ఇష్టపడ్డారు, పరిచయం ప్రేమగా మారింది. ఈ ప్రేమ పెళ్లి దాకా రావాలంటే కుటుంబ సభ్యులు ఒప్పుకోవాలి. కుటుంబ సభ్యులు ఒప్పుకోవాలంటే వారు ఏదైనా ఒక సెటిల్మెంట్ ఉందా లేదా ఏంటి, అసలు జీవన స్థితిగతులు ఏంటి అన్ని విచారణ చేయందే వివాహానికి ఎవరు ఒప్పుకునే పరిస్థితి ఉండదు. ఆ భయంతోనే ఒప్పుకోరు. పెద్దల వరకు కూడా వీరి ప్రేమ వ్యవహారం తెలియలేదు. ఆ యువకుని వయసు ఈమెకన్నా 2 సంవత్సరాలు చిన్న అనేది ఒకరికి, ఇంకా సెటిల్ కాలేదు. ఆమె డిగ్రీ మాత్రమే చదువుతుంది, ఇతను డిగ్రీ డిస్కంటిన్యూలో ఉన్నాడు. ఇద్దరికి ఎట్లా సెట్ అవుతుంది అనేటువంటి ఆందోళన ఆవేదనతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరు 2 మనసులు కలిశాయి, 2 శరీరాలు ఒక్కటై చనిపోదామని చెప్పేసి అనుకుని అక్కడ ఈ రైలు పట్టాల మీద పడి ఆత్మహత్య చేసుకున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. స్థానికంగా ఉన్నటువంటి జమ్మికుంట పోలీసులు రంగంలోకి దిగి సమగ్ర విచారణ జరిపారు. మొత్తం దీనిలో కొలిక్కు వచ్చింది ఏంటంటే ఆ ఎఫ్ఐఆర్ సైతం నమోదు చేశారు. మరింత సమాచారం సైతం మేము పూర్తిగా వెల్లడిస్తామని చెప్తున్నప్పటికీ ప్రాథమికంగా నిర్ధారించిందంటే ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించారు. తాము ఇష్టపడ్డాము, పరిచయం కాస్త ప్రేమగా మారింది, వివాహానికి అడ్డంకిగా పెద్దల నిర్ణయం ఉండబోతుందని వారికి వారే అనుకున్నారు. దీనిలో భాగంగానే వారు వాళ్ళ భయంతో ఎంత హార్డ్ డిసిషన్ తీసుకున్నారు. వాళ్ళిద్దరు కూడా బలవన్ మరణానికి పాల్పడ్డారు. ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? మాకు కడుపు కోత మిగిల్చారు, మా వరకు రాలేదు, నిర్ణయం చెప్పలేదు, ఏం జరుగుతుందో తెలియదు. అసలు మొబైల్ ఫోన్ల ద్వారా వీళ్ళు మాట్లాడుకుంటున్నారు, వీరికి ఇద్దరికి పరిచయం అయినటువంటి విషయమే మాకు తెలియదు. కారణం ఏంటో తెలియక ముందే మాకు ఇదంతా కూడా ఒక షాక్ గురైంది. మేమేం చెప్పలేని పరిస్థితి. ఎవరైనా సరే తమ దృష్టికి వస్తేనే మేము వివాహానికి అంగీకరించాలా వద్దా అనేటువంటి నిర్ణయం మేము తీసుకుంటాం. మా వరకు రాకముందే ఇంత తొందరపాటు నిర్ణయానికి పాల్పడడం వల్ల మాకు కడుపు కోత, గుండె కోత వచ్చింది. మేము ఈ షాక్ నుంచి కోలుకునేటువంటి స్థితిలో లేమని ఇరు కుటుంబాలకు చెందినటువంటి, ఇటు రాహుల్ కుటుంబాలకు సంబంధించినటువంటి జమ్మికుంట ప్రాంతంలో ఇల్లంతకుంట మండలానికి చెందినటువంటి రాహుల్ కుటుంబ సభ్యులు, అలాగే నిర్మల్ ప్రాంతానికి చెందినటువంటి శ్వేత కుటుంబ సభ్యులు సైతం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇంకా షాక్ నుంచి తేలుకోలేదు. బంధువులు, మిత్రులు అందరూ కూడా ఓదార్పులతోనే వారికి సరిపోయింది. ఆ మృతదేహాల్ని అంత్యక్రియలు సైతం పూర్తయినటువంటి పరిస్థితి అయితే చాలా విషాదాన్ని నింపిందని చెప్పుకోవచ్చు. రైట్ చంద్రశేఖర్, కరీంనగర్ లో ఇద్దరు ప్రేమికులు బలవన్మరణానికి పాల్పడడం అక్కడ ఆ 2 కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఆ యువకుడు ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసుకుంటూ ఉన్నాడు. ఆ యువతి, ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న యువతి డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. ఇద్దరి మధ్య సోషల్ మీడియాలో ప్రేమ పుట్టింది, ఆ పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ ప్రేమ పెళ్లి చేసుకోవాలనేంత వరకు వెళ్ళింది. కానీ ఇంట్లో పెద్దలు ఒప్పుకోరేమోననే భయంతో వాళ్ళిద్దరు ఇప్పుడు బలవన్మరణానికి పాల్పడ్డారు. నిజానికి చదువుకునే సమయంలో ప్రేమలు, పెళ్లిళ్ళు వాళ్ళ భవిష్యత్తుకి ఆటంకాన్ని కలిగిస్తాయి. ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా ఒప్పుకుంటారో ఒప్పుకోకపోవచ్చు, లేదంటే కౌన్సిలింగ్ కూడా చేయొచ్చు. కానీ బలవన్మరణానికి పాల్పడడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. భవిష్యత్తును అక్కడతో అంతమొందించడం అనేది అవివేకంతో కూడిన చర్య. మీకు ఏ అభిప్రాయం ఉన్నా ఇంట్లో వాళ్ళకు చెప్పండి. మీకంటే ఎక్కువగా మీ తల్లిదండ్రులు ఆలోచించరు. మీకంటే ఎక్కువగా మీ తల్లిదండ్రులే ఆలోచిస్తారు. బయట వాళ్ళు ఎవరు ఆలోచించరు. మీరు కూడా ఆలోచించినంత ఉన్నతంగా తల్లిదండ్రులు ఆలోచిస్తారు. కాబట్టి ఏ విషయం ఉన్నా ఫస్ట్ తల్లిదండ్రులతో చెప్పండి. ఇలాంటి హార్డ్ డెసిషన్స్ తీసుకోవద్దు. ఇలాంటి నిర్ణయాలు తీసుకొని అర్ధాంతరంగా తనువును చాలించొద్దు. ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా ఇంట్లో చెప్తే బహుశా వాళ్ళు ఒప్పుకుని ఉండేవారు. లేదంటే ప్రస్తుతానికి చదువులపై కాన్సన్ట్రేషన్ చేయండి, ఇది చదువుకునే సమయంలో ప్రేమలో పెళ్ళిళ్ళు అంటే భవిష్యత్తు నాశనం అయిపోతుందని కౌన్సిలింగ్ ఇచ్చేవారేమో. సో ఏదైనా ఉంటే ఫస్ట్ ఇంట్లో వాళ్ళకి చెప్పండి. ఇలాంటి హార్డ్ డెసిషన్స్ మాత్రం తీసుకోవద్దని ఆర్టీ విజ్ఞప్తి చేస్తుంది. ఈ ఘటన తర్వాత ఒకసారి ఆ కుటుంబ సభ్యులు మాట్లాడారు. ఆ కుటుంబ సభ్యులు ఏం మాట్లాడారో చూద్దాం. కొడుకు నిన్న పొద్దున్నాక నాతోటి ఇంటికాడనే ఉన్నాడు. 5:30కి ఇంట్లో బండి ఇంటికాడ పెట్టి తాళం ఇంట్లో పెట్టి పోయిండు. నాకు అంతే తెలుసు నాయన, నాకు ఒక ముచ్చట చెప్పలేదు నాయన, నా ఇంట్లో ఫోన్లు మాట్లాడలేదు నాయన. వచ్చి 3 రోజులు అవుతుంది. నా కొడుకు ఎక్కడ ఉంటాడు? మీ అబ్బాయి ఏం చేస్తాడు? హైదరాబాద్ కాడ చిన్నగా పని చేస్తాడు. దాంట్లో టెంట్ అవి పెడతారు చూడు, స్క్రీన్లు అవి పెట్టే దాంట్లో పని చేస్తాడు. ఇంటికి తప్పిండు. అందులో 3 నెలలు బట్టి పని చేస్తాడు.
నిన్న సప్లై ఎగ్జామ్ ఒకటి బ్యాలెన్స్ ఉంటే రాసిండు, ఇంటికి వచ్చిండు. ఎట్లా రాసినావు అని అడిగితే మంచిగా రాసిండు అన్నాడు. అయ్యా నా కొడుకు అయితే ఈ బిడ్డను ఏం టెన్షన్ పడకు, వెళ్ళకపోయినా మళ్ళీ రద్దు ఆయన నేనన్నా మంచిగానే అయితే అమ్మ వెళ్తుంది ఖచ్చితంగా అన్నాడు నాతోటి. ఇక అమ్మోని పండుగ రోజు ఇంట్లోనే ఉన్నాడు. నిన్న పొద్దున్న దాకా మేము ఇంటి ముంగట మాలు పని చేసుకున్నాం. మాతోటి ఇంట్లోనే ఉన్నాడు. ఉసుక తక్కువ పడితే అవన్నీ తెచ్చిండు, మా కాడ పెట్టిండు సిమెంట్ బత్తాల కాడ నుంచి. ఏం తెలియదా మీకు? ఏం జరిగిందని ఏం తెలియదా? నాకు ఏం జరగదు. ఫోను మా ఉంది ఫోన్ డ్యూటీకి పోయి వచ్చిన 7:30 ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. ఇంటికి చేస్తే ఫంక్షన్ పోయిందని చెప్పింది. ఫంక్షన్ పోయిందని చెప్తే మళ్ళీ ఫోన్ చేస్తే కలతలేదు ఏందని వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసినాక 9:30కు మా కొడల వాళ్ళ భర్త బాగా చూసి మెసేజ్ పెట్టాను. ఏందా డ్రెస్ ఇవ్వాలి అంటే బాగా అట్లా తెలిసింది ఇన్ఫర్మేషన్ చేయని పడ్డాడు. మరి మీ అబ్బాయి పక్కన ఇంకో అమ్మాయి ఉంది కదా? అమ్మాయి విషయం అస్సలు తెలియదు నాకు. అమ్మాయి విషయం తెలియదు, వాడు ఇట్లా చేస్తాడు అసలు తెలియదు. ఇక్కడ నుంచి పోయి హైదరాబాద్ పోయి ఇక్కడ జమ్మిగుడ్డు ఉన్నాడు, బేకర్లో పని చేసుకున్నాడు. ఇక్కడ పని చేసి హైదరాబాద్ పోయి 3 నెలలు అవుతాడు. హైదరాబాద్ పోయిన కానీ బాగా టచ్లు లేడు. అప్పుడోసారి ఫోన్ చేసేది. మంచిగా మేము ఫోన్ చేసేది. మంచిగా పని పోతాను అన్నాడు కదా. ఇంకా వేరే ఇతర కారణాలు ఉన్నాయా? వేరే కారణాలు. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.